కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్లోని శ్రీ భవానీ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ 13వ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ చైర్మన్ పులుగొల్ల శ్రీనివాస్ యాదవ్ మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జూన్ 2, 3, 4వ తేదీలో ఘనంగా నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు దీప ధూప నైవేద్యాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 4వ తేదీన 4,000 మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి బీజేపీ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్, అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పులుగొల్ల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ 2012లో చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం గావించబడిందని, అప్పటి నుండి పలువురు సహాయ సహకారాలతో దినదినాభివృద్ధి చెందుతూ వస్తుందని తెలియజేశారు. గత 7 సంవత్సరాల నుండి తలాటం వెంకటరామారావు సుజాత దంపతులు ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమానికి 50,000 రూపాయల విరాళం ఇస్తూ వస్తున్నారని, అలాగే గత 2 సంవత్సరాల నుండి అన్నం మాల్యాద్రి కొండారెడ్డి బ్రదర్స్ కూడా అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ వేడుకలలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాధిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోద దేవి నినాద జయ 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 కమలాకుచూచుకుంకుమతో నియతారుణితాతులనీలతనో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే కమలాకుచూచుకుంకుమతో నియతారుణితాతులనీలతనో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌళిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే అతివేలతయా తవ దుర్విషహైరనువేలకృతైరపరాధశతైః హరితం త్వరితం వృషశైలపతే వరయా కృపయా పరిపాహి హరే. పూణేల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించి ఇది 13వ సంవత్సరం అవుతుంది. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం 13వ తారీఖు 6వ నెల 2012లో స్వామివారు చిన్నజీయర్ స్వామివారి ఆ సాహసాలతో వారి చేతుల మీదుగా స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఇంతింతై ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఆయన మా కాలనీలో వేయించేసి మా కాలనీ ప్రజలందరికీ ఆయన ఆశీర్వదించుతూ, ముఖ్యంగా చాలామంది ఇక్కడ లోపలికి ఉంది గుడి, చాలామంది వచ్చి చూస్తారే ఇది తిరుపతిలో తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లాగా ఉంది, ఇక్కడ లోపల ఉంది మాకు తెలియదు అంటున్నారు. ఈ 13 సంవత్సరాలు కూడా మాకు అయినట్టు కూడా మా కమిటీ సభ్యులకు కూడా ఏంటంటే వస్తూనే ఉంటుంది సంవత్సరం. మేము అదే ఆనందంతో అంతే ఉత్సాహంతో ఎంతో కార్యక్రమాలు. నిన్న మా ఎంపీ ఈటల రాజేంద్ర గారు, ఈరోజు ఎమ్మెల్యే కృష్ణారావు గారు, రేపు బండి రమేష్ గారు, అలాగే కార్పొరేటర్ సవ్య గౌసుద్దీన్ గారు, అలాగే మా డివిజన్ మా వడ్డేపల్లి రాజు గారు, మాధవరం కాంతారావు గారు, వారు కూడా రేపు వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారు. రేపు లాస్ట్ కార్యక్రమం ఉంది, విశేష కార్యక్రమం సుదర్శన హోమం, అలాగే చక్రస్థానము, అలాగే సాయంత్రం పూలంగి సేవ కార్యక్రమంతో పరిసమాప్తమైంది. గత 13 సంవత్సరాల నుంచి మేము ఎవరినన్నా స్వామివారి గురించి అడిగితే కాదనకుండా భక్తులు మాకు ఎంతోమంది సహాయ సహకారాలు అందించారు. వారందరికీ పేరున మరొకసారి మా టెంపుల్ కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ
వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ శ్రీమన్నారాయణుడు వారి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు అన్నదాన కార్యక్రమం దగ్గర ఒక 4,000 మందికి అన్నదాన కార్యక్రమం భక్తుల సహకారంతో జరిపించడం జరిగింది. వారందరికీ అన్నదానానికి సహకరించిన దాతలు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా గత 7 సంవత్సరాల నుంచి మన తలాటం రామారావు గారు ప్రతి సంవత్సరం 50,000 రూపాయలు స్వామివారికి అన్నదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే గత 2 సంవత్సరాల నుంచి అన్నం మాలాదిరెడ్డి గారు, మన కొండారెడ్డి గారు బ్రదర్స్ వారు కూడా పోయిన సంవత్సరం 50,000, ఈ సంవత్సరం కూడా 50,000 ఇచ్చారు. అలాగే అన్నదాన కార్యక్రమానికి చాలామంది రైస్ కానీ వాళ్ళకు తోచింది చేశారు చాలామంది.